తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకి అందాల్సినటువంటి ఫలాలు నిజంగా ఇప్పటిదాకా అందట్లేదు. సో, ఇకనైనా సరే బీసీలకి దామాషా ప్రకారము ఖచ్చితంగా ఫలాలు అందే తీరాలి అనే కోణంలో బైరి రవికృష్ణ గౌడ్ గారు ఫైట్ చేస్తా ఉన్నారు. సో, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘానికి వీరు స్టేట్ ప్రెసిడెంట్ అనే స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీతో వీరు ఫేవరబుల్‌గా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్‌గా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీతో ఫేవరబుల్‌గా ఉండడం వల్ల ఇది వచ్చిందా అనే కోణంలో కూడా కొంత చర్చలు కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అనేది యాక్చువల్లీ ఏం చెప్తా ఉంది? బీసీల గురించి కొంత వివరణ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? మీరు బాగున్నారా? ఐఎమ్ గుడ్ సార్. ఫైన్. ఓకే సార్, నేను పాయింట్కి వస్తున్నా. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘానికి మీరు రాష్ట్ర అధ్యక్షులైన స్థాయిలో ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఆ పర్టికులర్ హోదాలో మీరు ఏం చేస్తున్నారు? ముందుగా బీవీఆర్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా బైరి రవికృష్ణ గౌడ్. నేను మా జాతీయ అధ్యక్షుడు జాజల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నా. వారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. బీసీలంతా 60% పైబడి ఉన్న బీసీలను ప్రతి ఒక్క పార్టీ కూడా మోసం చేస్తూ వచ్చింది. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు కూడా బీసీలకు కులగణన జనగణన చేయలేదు. మరి ఇవాళ బీసీలు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది బీసీలను విస్మరించడానికి ఎందుకు మనసు వాళ్ళకు ఇలా అవుతున్నదో తెలియదు, కానీ బీసీలు నష్టపోతున్నారు. మరి బీసీలు నష్టపోతే 60% పైబడి ఉన్నటువంటి బీసీలు ఊరుకుంటారా? చూస్తున్నారు. ఇంకా ఈ పార్టీ కాకుండా ఆ పార్టీ చేస్తుంది, ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ చేస్తుందని బీఆర్ఎస్ని నమ్ముకొని 10 సంవత్సరాలు మోసపోయింది. తర్వాత బీజేపీని నమ్ముకొని జాతీయ స్థాయిలో బీజేపీ ఉన్నది కాబట్టి అక్కడ మోడీ గారు బీసీ అయి ఉన్నారు కదా, మరి బీసీలకు న్యాయం చేస్తారనే దాని మీద చూసాం. కానీ బీసీలను పచ్చి మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. బీసీ అయ్యుండి కూడా మోడీ గారు కనీసం వారు బీసీ అయ్యుండి బీసీలకు న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా ప్రజలను మొత్తం మోసం చేసినట్టే కదా. కాబట్టి మేము బీజేపీ పార్టీని నమ్మదలుచుకోలేదు. వారు మోడీ గారు బీసీ అయి చేస్తారని నమ్మినాం, వారు మోసం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వచ్చి 10 సంవత్సరాలైంది, వారు కులగణన చేశారు. వారు సెన్సస్ చేశాక బయట పెట్టలేదు, వారు మోసం చేశారు. మరి నిజంగా కూడా ఎవరి కోసం వీళ్ళు ప్రభుత్వాన్ని చేతిలో తీసుకొని పరిపాలిస్తున్నారు? ప్రజల సంక్షేమమే కదా. ప్రజల ప్రతినిధులు ప్రజల సంక్షేమాన్ని కోరుకోవాలి. 60% పైబడి ఉన్న బీసీలకు న్యాయం చేయాలనే జ్ఞానం లేదు. కాబట్టి బీసీలంతా కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మొత్తానికి కర్రు కాల్చి వాత పెట్టారు బీఆర్ఎస్ పార్టీకి. అలాగే ఎంపీ ఎలక్షన్స్లో దాదాపుగా ఆయన 400 సీట్లు గెలుచుకుంటా అన్న మోడీ గారికి సూటిగా 60%, 70% ఉన్నటువంటి బీసీలు, ఓబీసీలు ప్రతి ఒక్కరు కూడా 145 సుమారు అక్కడికే కటాప్ చేసి ఇవాళ మోడీ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ వీరు ఎప్పటికైనా కూడా బీసీల చేతిలో ఓడిపోక తప్పదనేది తెలిసిపోయింది. అందుకే మొన్న భారత్ జోడో యాత్రలో ఒక 200 మంది సభ్యులు మేము కలిసాం, రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు ఓబీసీలకు న్యాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు సపోర్ట్ చేయండి, మనం నేషనలైజ్గా మీరు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, నేను ఖచ్చితంగా ఓబీసీలకు న్యాయం చేస్తా, మీరు ఎంత ఉన్నారో అంత పర్సంటేజ్కి నేను ఖచ్చితంగా మేము నిర్ణయం తీసుకుంటాం, మేము చేస్తామని చెప్పినారు. ఓకే సార్, ఇప్పటిదాకా అన్యాయం జరిగింది, ఇప్పుడు కులగణన అనంతరము మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ గతంలో చూసుకుంటే ఏం అన్యాయం జరిగింది, ఇప్పుడు మీకు ఎలాంటి ఫెసిలిటీస్ రావాలి, ఈ రెండింటికి చెప్పండి. గతంలో ఇప్పుడు బీసీలకి ఏమి కూడా చేయలేదు, ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో వారు ప్రాధాన్యత ఇవ్వలేదు. అంటే పొలిటికల్గా అన్యాయం జరిగిందా? పొలిటికల్గా అన్యాయం జరిగింది. రాజ్యాధికారం మనకు పొలిటికల్గా సీట్లు రావడానికి పర్సంటేజ్ తక్కువ ఇచ్చారు. మేము ఎంత ఉన్నామో అంత ఇవ్వాలి కదా. ఇవాళ 10% ఉన్న 5% ఉన్న వాళ్ళకు 10% అని డిక్లేర్ చేశారు కదా, మరి 60% ఉన్న వాళ్ళకు 60% డిక్లేర్ చేయాలి కదా.
మరి అలా చేయనప్పుడు వీళ్ళు బీసీల మీద వివక్ష చూపించినట్టే కదా. అలా అయిపోయింది. విద్యార్థులున్నారు. ఫీ రియంబర్స్‌మెంట్స్ లేవు. ఉద్యోగాలు లేవు. తర్వాత యూనివర్సిటీలలో ఆహ్, సదుపాయాలు లేవు. ఇవాళ బాలికల హాస్టల్స్‌కెళ్తే అక్కడ యూరినల్స్ పోయడానికి కూడా ఎన్నో సార్లు పేపర్‌లో వచ్చాయి. అక్కడ యూరినల్స్ పోయడానికి కూడా బాత్రూమ్స్ లేవు. హాస్టల్స్‌లో రైస్ సరిగ్గా పెట్టడం లేదు. ఆ! హెల్త్ విషయానికొస్తే అన్ని కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్‌లు ఉచిత వైద్యం ఇస్తే ఇయాల ప్రజలు ఎంత సంతోషపడతారు. బీసీల పట్ల ఇంత చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికే మొన్న కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాం. కాంగ్రెస్ పార్టీ కూడా కామారెడ్డి డిక్లరేషన్‌లో 42% బీసీలకు ఖచ్చితంగా గణన ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు. చెప్పిండ్రు కాబట్టే ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాం. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాం. మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. రేపు రాబోయే సమయంలో ఇప్పుడు గణన అయిపోయింది. రేపు రిజర్వేషన్ మన సంస్థాగత ఎన్నికల ముందే రిజర్వేషన్ డిక్లేర్ చేయాలి. రిజర్వేషన్ డిక్లేర్ చేసినట్టయితే వారిని భుజస్కంధాల మీద మోసుకొని మళ్ళా అసెంబ్లీలో కూర్చోబెడతాం. లేదా ఆ పార్టీలాగానే ఈ పార్టీ కూడా చేసిందంటే కర్రు కాల్చి వీరికి కూడా వాత పెడతాం. రేపు రాబోయే కాలంలో బీసీలు 60% ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీసీలే పార్టీ పెట్టుకుంటారు. బీసీలే ముఖ్యమంత్రి దిశగా పోతాడు. బీసీలే మంత్రులవుతారు. రేపు సంస్థాగత ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మేము డిసైడ్ అవుతాం. సంస్థాగత ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ కరెక్ట్‌గా అన్న ప్రకారం ఇస్తే ఓకే. ఒకవేళ వాళ్ళు కూడా తోక ముడిస్తే ఖచ్చితంగా పార్టీ పెట్టి సంస్థాగత ఎన్నికలలో బీసీలు ఎక్కువ సీట్లు గెలుచుకుంటారని చెప్తున్నా. ఇక్కడ ఏ బీసీ కుల సంఘమైనా కూడా బీసీ ముఖ్యమంత్రి అయితాడు అని చెప్పేసి అనట్లేదు. ఫర్ ద ఫస్ట్ టైం మీ కుల సంఘమే అంటా ఉంది. ఎనీ స్పెసిఫిక్ రీజన్? అలాంటిది ఏం లేదండి. రేపు చూస్తారు కదా మీరు. రాజకీయంగా ఎంత ముందున్నారు బీసీలు అనేది రేపు ఎలక్షన్లలో గెలిస్తే కదా. రేపు ఎలక్షన్లో నిలబడి గెలిచినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. మా పర్సంటేజ్ ప్రకారం మా ఓట్లు మేము వేసుకుంటామండి. మేము వేరే వాళ్ళ ఓట్లు అడగం. మేము 60% ఉన్న ఓట్లు మా ఓట్లు మేము వేసుకుంటాం. మేము గెలుస్తాం కదా. దాని ప్రకారంగా మేము ముందుకు పోతాం. ఇంకా ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి. రేపు సంస్థాగత ఎన్నికలలోనే నిలబడి చూపిస్తాం. రేపు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి 42%కి కనుక రిజర్వేషన్ డిక్లేర్ చేసి మాకు ప్రతి ఒక్కటి అనుకూలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద మోసుకొని అసెంబ్లీలో మళ్ళీ గెలిపించుకుంటాం. ఇక్కడ మేము ఓట్లు అడగము, మా ఓట్లు మాకున్నాయని చెప్పేసి మీరు అంటున్నారు. సార్ ఇక్కడ మీరు ఒక పాయింట్ మర్చిపోతారు. వార్ వన్ సైడ్గా మీరు అందరు కలిసికట్టుగా ఓట్లు ఒకే వైపు వేస్తారని చెప్పేసి గ్యారంటీ ఏం లేదు కదా. 100% ఉన్నదండి. లేదు కదా. ఇప్పుడు 100 మంది ఉన్నారు. 100 మందిలో ఎస్ వేసినామంటే వేసినామంటారు. కాకపోతే వాళ్ళు నిజంగా వేసిలా లేదని తెలియదు కదా. అలా కాదండి. ఇవాళ బీసీలు ఒక్కరే కాదు వెనుకబడి ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరం కలిసి రేపు రాబోయే ఎలక్షన్లలో మా సత్తా చూపించడానికి అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొస్తాం. బీసీ సంఘాలను కూడా ఒక తాటి మీద తీసుకొస్తాం. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మా సోదరులందరినీ కూడా మేమంతా కలుపుకొని పోయి ఎలక్షన్లో నిలబడడానికి సిద్ధమవుతామని మీకు తెలియజేస్తున్నా. ఇంకా మీకేమన్నా మా మీద కనుక బీసీలు వేసుకోరు ఓట్లు అని అనుకుంటే ఇంకెంతకాలం అండి. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. 77 సంవత్సరాల నుంచి కూడా మేము రిజర్వేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. రిజర్వేషన్ మీద మోసం చేస్తున్నారు కాబట్టి మా వాళ్ళు కూడా చైతన్యవంతులైనరు. మొన్న విద్యార్థి పోరుబాట అని పెట్టాం. 33 జిల్లాలలో బీసీ సంక్షేమ సంఘం కమిటీలు ఉన్నాయి. బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి కమిటీలు ఉన్నాయి. బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగ కమిటీలు ఉన్నాయి. బీసీ సంక్షేమ సంఘం వ్యాపారవేత్తలు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఇంకేంటండి మేమంతా ఒకటై రేపు మొత్తము ఆనాడు కనుక తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నాం, తెలంగాణ తెచ్చుకున్న విధంగానే బీసీలకు అన్యాయం జరిగితే మళ్ళా వంటవార్పు పెట్టి ఖచ్చితంగా మేము అందరం ఒకటై రేపు రాబోయే ఎలక్షన్స్లలో ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తున్నాం. ఓకే. అంటే ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రిని ప్రజలు చూడబోతున్నారా? తెలంగాణ ప్రజలు బీసీ ముఖ్యమంత్రిని చూడబోతున్నారా? 100% అండి. మీరు రేపు ఎలక్షన్లో గెలిచి మేము ఎంతమంది మాకు రిజర్వేషన్ ప్రకారం ఇస్తేనేమో పర్వాలేదు. మేము గెలుచుకున్నాక మాకు ఆటోమేటిక్గా ఎక్కువ సీట్లు నిలబడతాం, వస్తాయి. తర్వాత మా మిత్రులను కలుపుకుంటాం. వారి పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకు కూడా ఇస్తాం. మాకు రెడ్డి వెల్మలు కూడా ఏం మాకు అది కాదు.
వాళ్ళ పర్సెంటేజ్ ప్రకారం వాళ్ళకు కూడా ఇస్తాం మా పార్టీ లోపల. కానీ మాకు వ్యతిరేకులుండి మా కులగణన రిజర్వేషన్ మీద గనుక వ్యతిరేకించినోడిని మాత్రం ఖచ్చితంగా కర్రుగాల్సి వాత పెట్టి 100 ఫీట్ల లోతుకు బొంద పెడతామని తెలియజేస్తున్నాం. ఓకే. అంటే ప్రత్యేకంగా బీసీ పార్టీయే ఉద్భవించాలనేదే మీ నానుడా? ఇవాళ మేము ఇంతకుముందే చెప్పిన కదా, కాంగ్రెస్ పార్టీ 42% అక్కడ కామారెడ్డి డిక్లరేషన్లో క్లియర్గా చెప్పిండ్రు వాళ్ళు అవును. మేనిఫెస్టోలో. మరి దాని ప్రకారంగా మేము ఉన్నాం, ఇప్పటికి కూడా ఉన్నాం. ఇంకా ఇప్పుడు కులగణన మొన్ననే అయిపోయింది కదా, ఉమ్. ఇంకా నడుస్తున్నది, కొంత అవును. ఫైనల్ దిశలో ఉంది. ఉమ్. ఈ వచ్చే సంస్థాగత ఎన్నికల ముందు డిక్లేర్ చేస్తే మేము పార్టీతోనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీతోనే ఉండి ఆ రిజర్వేషన్ ప్రకారంగానే మేము మూవ్ అవుతాం. మా రిజర్వేషన్ ఇచ్చినాక మాకు ఎవరితో శత్రుత్వం లేదండి. ఎవరి రిజర్వేషన్ వాళ్ళది, అందరం మన సోదరులే కదా, అందరం భారతీయులమే కదా, మాకు శత్రుత్వం లేదు. మమ్మల్ని మోసం చేస్తే మాత్రం బొంద పెడతామని చెప్తున్నాం. 60% ఉన్నటువంటి బీసీలను జోలికొస్తే ఊరుకోరు. ఆనాడు తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఎవరండి విద్యార్థులు మా వాళ్ళు కదా, బీసీలు కాదా? ఉద్యోగులు బీసీలు కాదా? ఎవరండి బీసీలు లేకుండా అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి? పీఠ సీఎం పీఠం ఎక్కింది ఓసీ. మరి ఉద్యోగంలో ఉన్నారా? ఉద్యోగం చచ్చిపోయిన దాంట్లో ఒక్కడన్నా ఓసీ ఉన్నాడా? వేల మంది విద్యార్థులు జరిగిపోయినారు, అందులో ఒక్క ఓసీ ఉన్నాడా? ఓసీ విద్యార్థి ఉన్నాడా? ఇలా కిష్టయ్య ఎవరు? ముదిరాజ్. కానిస్టేబుల్ కిష్టయ్య చచ్చిపోయాడు, ముదిరాజ్. మన చారి చచ్చిపోయాడు, ఆయనే బీసీ. ఇట్లా ఎంతమంది బీసీలు నేల కొరిగినరండి. ఆనాడు వెనుకట కూడా ఇవాళ ఇట్లాంటి ఒత్తుళ్ళ వల్లనే ఈ పార్టీలన్నీ ఉద్భవించినాయి. నక్సలిజం ఎందుకు వచ్చిందండి? నక్సలిజం వచ్చిందంటే దానికి కారణం ఏంది? ఇట్లాంటి పెత్తందారులు భూములు లేక భూములు గుంజుకొని వాళ్ళను నైజాములు ఎట్లయితే పాలించిండ్రో ఇక్కడ వీళ్ళు కూడా అట్లే పాలించడం వల్లనే ఆ నక్సలిజం అనేది బరి పుట్టింది. ఇవాళ బీసీ ఉద్యమం కూడా అట్లనే పుడుతుంది. రేపు అందరూ రోడ్డు మీదకి వస్తారు, బీసీలంతా రోడ్డు మీదకి వచ్చి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి రేపు చేస్తారు. ఇవాళ రేపు మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళని కూడా మేము కలుపుకొని ఖచ్చితంగా రాజ్యాధికార దిశగా పోతాం. 119 అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని సీట్లు బీసీలకు కేటాయించాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు 60% అంటున్నారు, అకార్డింగ్ టు 60% చెప్పండి. అవునండి, ఇప్పుడు సగానికి పైబడి ఉన్నాం మేము. మాకున్నటువంటి దాంట్లో మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అందరూ కలిస్తే మాకు 90% సీట్లు కేటాయించాలి. 90కి 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్నీ కలిపితే. ఇవాళ ఉన్నది 10%. ఇప్పుడు 2% వెలుమలు ఉంటే మిగతా కొమట్లు అనుకోండి, తర్వాత బ్రాహ్మణ్స్ అనుకోండి, రెడ్డిస్ అనుకోండి, వీళ్ళందరికీ కలిపితే 10% కదా. ఈ 10% అంటే ఎన్ని సీట్లు వస్తాయండి వాళ్ళకి? 10+ అదే కదా మీది. సో నేనేమంటున్నంటే వాళ్ళను కూడా మేము ఎవరిని మా శత్రువులుగా చూడం, మేము అంతా సోదరులమే. కానీ మోసం చేయొద్దనేది మా భావన. ఇప్పటికైనా తెలుసుకోవాలి ఎవరైనా కూడా. మరి 60% ఉన్న వాళ్ళకి 60% వాటా కావాలి. మేము అన్నిట్లలో కోల్పోతున్నాం కదండి. ఉద్యోగాల్లో కోల్పోతున్నాం, విద్యార్థులు చదువులో కోల్పోతున్నారు, సీట్లలో వస్తలేవు. మొన్నటికి మొన్న 10% ఈఎస్డబ్ల్యూ దాంట్లో ఎంత నష్టం జరిగింది. ఐఏఎస్ ఆఫీసర్లంతా వాళ్ళే 300 మార్కులు ఉన్న వాళ్ళు, 100 మార్కులు ఉన్న వాళ్ళకి రాలేదు, 300 మార్కులు ఉన్న వాళ్ళకి. అంటే ప్రతి చోట కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి 77 సంవత్సరాల నుంచి కూడా ఓపిక పెట్టి ఇవాళ ఖచ్చితంగా మేము ఏదన్నా ఒకటి ఈ నిర్ణయం, ఇప్పుడు సంస్థాగత ఎన్నికల ముందు రిజర్వేషన్ నిర్ణయం తీసుకునే క్షణంలోనే మేము మొత్తం రోడ్ల మీదకి వస్తాం అనేది తెలియజేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సరే ఓకే, కాంగ్రెస్ పార్టీ మహోత్తర కార్యాన్ని తలపెట్టింది, బీసీ కులగణన చేయాలని చేస్తుంది కూడా ఓకే. దామాషా ప్రకారము కనుక సాఫల్యాన్ని కనుక ఇవ్వకపోతే మీరందరు రోడ్ల మీదకి వెళ్తారా? 100% అండి. ఇప్పుడు ఎవల జాగిరండి ఇది? ఎవల సొత్తు ఇది? ఇది ఎవల సొత్తు ఇది? ఇవాళ మేము ప్రజలము ఉన్నాం ఇక్కడ అంటే ఇది ఎవల సొత్తు? మా అందరి సొత్తు ఇది. మేము వేస్తున్నాం. ఇవాళ బీసీ కులాలలోనే చైతన్యవంతులు. ఇవాళ చాకలి, మంగలి, తర్వాత గౌడు, యాదవ్ కుల వృత్తులలోనే కదండి చేసేది. కుల వృత్తులతోనే కదా మనం ఇవాళ అభివృద్ధి చెందేది. ట్యాక్సులు కట్టేది ఎవరండి? ఇవాళ కట్టేది ఈ గౌడు తాళ్ళెక్కి అంత పెద్ద చెట్టు తాడెక్కి ప్రాణాలు తెగించి కళ్ళు తెచ్చి అమ్మి అందరికీ చేస్తున్నాడు.
ఆ! సాకలతను ఏం చేస్తున్నాడు? బట్టలు పిండుతున్నాడు. మంగళతను ఏం చేస్తున్నాడు? అందంగా తయారు చేస్తున్నాడు. ఆ! ఇవన్నీ చేసి కుల వృత్తులలోనో పక్కకు పెడతారు. ఇయాల కుల వృత్తులు లేకుంటేనే అభివృద్ధి ఎక్కడిదండి? నువ్వు ఇయాల వ్యాపారస్తులంతా బీసీలే అని నేను మనవి చేస్తున్నా. ఇయాల కార్పొరేట్ స్థాయిలో అన్నీ వచ్చినా గూడా మన కుల వృత్తులను మర్చిపోవద్దని నేను గుర్తు చేస్తున్నా. ఓకే. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరిచ్చే మెసేజ్ ఏంటిది? మీరు స్టేట్ ప్రెసిడెంట్ అనే స్థాయిలో ఉన్నారు కాబట్టి. 100% అండి. మేము మొన్నటికి మొన్న బీసీల గర్జన అని హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఒక 20,000 మందితోని మీటింగ్ పెట్టాం. ఇప్పుడు రాబోయే కాలంలో, రేపు రాబోయే సంస్థాగత ఎన్నికలకు ముందు తెలంగాణ బీసీ మహానుభావులందరూ గూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరినీ కలుపుకొని మనం ఖచ్చితంగా ఒక పార్టీని నిర్మూలన చేసుకొని, వీళ్ళు గనుక కాంగ్రెస్ పార్టీ గనుక వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకొని ఖచ్చితంగా 42% మనకు రిజర్వేషన్ కల్పిస్తే కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా కొత్త పార్టీ మనం పెట్టుకొని సంస్థాగత ఎన్నికలకు వెళ్ళిపోతాం. కార్పొరేషన్ ఎలక్షన్స్ గానీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ గానీ ఇవన్నిటిని నిలబడి మనం గెలుచుకోవాలని తెలంగాణ యావత్ బీసీ ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నా. కొత్త పార్టీ అంటే నాకు అర్థం కావట్లేదు. కొత్త పార్టీ అంటే ఓన్లీ మీ 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 కుల సంఘం వాళ్ళేనా ఇదంతా ఆలోచించేది? ఇన్ని రోజులు ఏందంటే మేము సంఘం ద్వారా వెళ్తున్నాం. అవును. సంఘం సంక్షేమ సంఘం ద్వారా వెళ్తున్నాం. అవును. సంక్షేమ సంఘం మీన్స్ ఏందంటే మా మాకున్న బీసీ కులాలు 136 కులాలకు ఒక సంఘం ఏర్పరచుకొని, ఆ సంఘం ద్వారానే ఏదైనా రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఇస్తున్నాం. కానీ ఏ ప్రభుత్వం గూడా ఈ రిప్రజెంటేషన్ తుంగలో దొక్కింది. మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు గూడా ఒక అప్లికేషన్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి గూడా అవకాశం ఇవ్వలేదు. ఇయాల కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మేము స్టేట్ వైడ్‌గా వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారు గానీ, రేవంత్ రెడ్డి గారు గానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు గానీ వీళ్ళందరికీ స్ట్రెయిట్‌గా వెళ్లి రిప్రజెంటేషన్ చేస్తున్నాం మేము. రిప్రజెంటేషన్ చేస్తున్నాం. మా పనులు పిల్లల పనులు గాని చేస్తున్నారు. మేము దానికి అనుకూలంగా ఉన్నాం. ఇప్పుడు ఈ రిజర్వేషన్‌లో గూడా ఎట్టి ఎట్టి కోశాన గూడా వాళ్ళు తప్పు చేస్తారని నేను అనుకోవట్లేదు. నమ్ముతున్నాం ఇంకా కాంగ్రెస్ పార్టీకి. ఆ కాంగ్రెస్ పార్టీ గనుక ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళు నిలబెట్టుకుంటే యావత్ తెలంగాణ బీసీ ప్రజలందరూ గూడా ఏకపక్షంగా ఉండి కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద మోసుకొని ప్రతి ఒక్క రాజకీయంగా దేనికి నిలబడ్డా గూడా గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం. ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ వన్ ఇంకా. దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గూడా బీజేపీ మీద మాకు నమ్మకం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేదు. ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ విద్యార్థులను ఫీ రియంబర్స్‌మెంట్స్ గాని, ఈ ఫీ రియంబర్స్‌మెంట్స్ లేకపోవడం వల్ల వాళ్ళకు సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు ప్రైవేట్ కాలేజెస్ గాని, వాళ్ళు గాని. సో, తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విద్యార్థులకు ఫస్ట్ ఫీ రియంబర్స్‌మెంట్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళకు వైద్యాన్ని ఉచిత విద్యను ఖచ్చితంగా ఇవ్వాలి. వైద్యాన్ని గూడా యావత్ తెలంగాణ ప్రజలకు ఉచిత వైద్యం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఈ వైద్యం ఉన్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతది. ఎవ్వరు గూడా ఇబ్బంది పడకుండా జీవిస్తారు. ఓకే. సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.